అండి. అండ్ నా శాంతను గారు మాట్లాడతారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2.5 years అయిందండి హర్ష గారు చెప్పినట్టు ఈ మూవీ తీద్దాము అనుకొని అసలు తీయాలి అని ఆలోచన వచ్చి 2.5 years అయింది. ఒక 1 year విశ్వజిత్ గారు మన హీరో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ వన్ డే జూలైలో అనుకుంటా వి లాంచ్ దిస్ ఫిలిం. అప్పటి నుంచి ఇట్ టుక్ us this long time, about 1.5 year approximately. Hopefully we'll release it very soon. స్టార్టింగ్లో మూవీ తీస్తున్నప్పుడు మా మైండ్లో ఒక మూవీ తీస్తున్నాము, ఒక చిన్న మూవీ తీస్తున్నాము, కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని ఉండి స్లోగా ఎట్లయింది అంటే ఇట్లానే క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు మూవీ తీస్తున్నామంటే అవునా ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. చిన్న సినిమా తీస్తున్నామని చెప్తుండే అప్పుడు, ఓ చిన్న మూవీ తీస్తున్నాం ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. ఎడిటర్ ఎవరు అంటే చోటకే ప్రసాద్ గారు. చిన్న సినిమా అంటురేంది అని అంటే మాకు అప్పుడు చిన్న సినిమానే ఉండే, కానీ అది స్లోగా అలా అలా పెరుగుతూ వీళ్ళందరి సపోర్ట్తోని నవ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఫిలిం, నాట్ ఎ బిగ్గర్ ఫిలిం బట్ ఎ బిగ్ ఫిలిం. మేము మా కెపాసిటీలో వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం అండ్ ష్యూర్గా యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెన్ యూ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు వచ్చి అసలు ఏ అవసరం లేదండి సార్, మా అన్నకి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నిన్న మెసేజ్ చేస్తే ఈరోజు వస్తా అని చెప్పారు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి రిక్వెస్ట్ ప్లీజ్ అన్న ఒక్కసారి వచ్చిపోండి అంటే డన్ తమ్ముడు నేను వచ్చిపోతా, హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్తా అన్నారు. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ టు ద యంగ్స్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ నేను చెప్పడం కాదు, యూ హెవ్ బీన్ వాచింగ్ హిమ్. రీసెంట్గా రాజు వెచ్ రాంబాయ్లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు మనకి. అండ్ హోప్ఫుల్లీ హ్యాండ్ అదే కంటిన్యూ అవుతుంది మాకు కూడా. అండ్ సక్సెస్ కొడతామని అనుకుంటున్నాము. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ. సో ఖచ్చితంగా టీజర్ చూస్తే సారీ అసలు మా హీరో గురించి చెప్పడం ఫ్రెండ్ గురించి చెప్పడం అసలు మర్చిపోయాను. అండ్ దిస్ గాయ్ అండి అవినాష్, ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ 9th class అండి. నాకు 9th class ఉన్నప్పుడు ఇద్దరం సేమ్ స్కూల్ ఇంటర్ బీటెక్. యూఎస్కి రాలేదు, నేను వెళ్ళిపోయాను. తర్వాత సినిమా తీస్తా అంటే మళ్ళీ వచ్చేసినాను. వచ్చి ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ మాది. సినిమా ఎంత పిచ్చో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకేం సెకండ్ థాట్ లేకుండే మనోడు చేస్తాడా చేయడా. తర్వాత సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అరే ఏంది యాక్టింగ్ అంటే ఓకే నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు డైరెక్షన్ అంటుండు. సరే ఓకే ఎట్లా దిగినాక ఇంకేముంది అనుకున్నాను. బడ్జెట్ పెరుగుతుంది, స్టిల్ ఫైన్. ఒకరోజు కూర్చొని చూసిన సినిమా, అదేంది నేను తక్కువనే పెట్టిన ఈ సినిమాకి, ఇంత మంచిగా ఉంది ఏంది ఇది అనిపించింది సినిమా చూసినాక. ఇప్పుడు మొత్తం మూవీ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ గారు అన్నీ చూసినాక పర్లేదులే సేఫ్ నో ప్రాబ్లం, ఇంకా మనోడికి ఆ టాలెంట్ ఉంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే మనోజ్ అన్న థ్యాంక్ యూ, సాయిమాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ శివాజీ రాజా గారు, ఐ మీన్ యూ షుడ్ వాచ్ మూవీలో. అంటే చెప్పాల్సింది ఏం లేదు సార్ గురించి, మీకు తెలుసు ఐమ్ టూ యంగ్ టు టాక్ అబౌట్ హిమ్. బట్ థ్యాంక్ యూ సార్, మీరు యూ హెవ్ ప్లేడ్ ఎ వెరీ గ్రేట్ రోల్ మా మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. శాంతను గారు, చూడకే ప్రసాద్ గారు, సారీ మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ సార్, హీఈస్ ద మెయిన్ పిల్లర్ మాకు ఫస్ట్ నుంచి. మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫ్రమ్ డే వన్ హీస్ బీన్ విత్ అస్. కొందరు వచ్చేళ్ళారు అంతా అయింది, బట్ దిస్ పర్సన్ ఐ డోంట్ నో వాట్ హీ సా ఇన్ అవినాష్, బట్ హీస్ బీన్ అవర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ డే వన్ అండ్ టిల్ నౌ. ఐ థింక్ హిల్ కంటిన్యూ దిస్ జర్నీ విత్ అస్. థ్యాంక్ యూ. వివేక్ సాగర్ గారు సార్ ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మ్యూజిక్ అండ్ ఇప్పుడేం చెప్పడానికి లేదు, ఆడియో రిలీజ్ అప్పుడు మొత్తం మీ గురించే మాట్లాడతాను. సిమ్రన్ గారు, నందు గారు, నందు గారు, ఐ మీన్ కొంచెం బిజీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలిసి ఇక్కడ మీడియా ప్రతినిధులకి నాకు కూడా అనిపిస్తుంది, మీది ఇది ఫస్ట్ సినిమానా, మిమ్మల్ని కూడా అడగాలనిపిస్తుంది, యాక్టర్స్నే కదా ప్రొడ్యూసర్గా కూడా. ద వే లైక్ మీరు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మళ్ళీ చూస్తామండి శాంతను గారిని. చాలా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కళలు ఉన్నాయన్నమాట. ఐ విష్ ఈ సినిమాతో అది మొదలవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మాకు ఏమన్నా అవినాష్ గారి గురించి 9th classలోనే కలిశారు కాబట్టి మీరు మాకు తెలియని ఏదైనా మాకు తెలియని విషయం స్వామి వాళ్ళలో ఉన్నారు కాబట్టి నేను అన్ని పాజిటివ్గానే అడగాల్సి వస్తుంది. మీకు తెలియదంటే చెప్పొద్దని అర్థం. ఇంకా తను అమ్మో కష్టమే. ఈయన నెక్స్ట్ రైటర్గా డైరెక్టర్ చెప్తాను ఏదైనా సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో. లైక్ ఫస్ట్ నుంచి మీరు చూసారా ఆయనలో యాక్టింగ్ స్కిల్స్? 9th classలోనే ఆయన ఏమన్నా ఐ మీన్ ఊరికే యాక్టర్ ఎవరండి. ఐ మీన్ యూ హెవ్ సీన్ హిమ్ ఫస్ట్ మూవీకి ద వే ఈజ్ యాక్టింగ్. ఆ పిచ్చి అది నిద్రలో పొద్దున రాత్రి ఎప్పుడు అదే ఉంటుంది మైండ్లో. యాక్టర్స్ పిచ్చోళ్ళు అని చెప్పిన శాంతను కొత్తగా అడుగు పెట్టిన ప్రొడ్యూసర్ అలా లేదు అంటే
ఆ ఇంట్రెస్ట్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అతనికి. రైట్. 24/7 ఈజ్ ఆల్ అబౌట్ మూవీస్. దాని తప్ప ఇంకే టాపిక్ ఉండదు. మాకు మీ పిచ్చి కూడా కనిపించిందండి. అమెరికా వెళ్ళి అక్కడ నుంచి సినిమా అనగానే వచ్చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రెండ్ కోసం, ఒక సినిమా కోసం థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. సాయి మాధవ్